ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 120కి పైగా నగర పురపాలక సంఘంలో పరిస్థితిని చూసుకున్నట్లయితే ఈరోజు రాజా మున్సిపాలిటీ పరిధిలో రెండో స్థానం పన్నుల విషయాలు ట్యాక్స్ విషయాలు అయితే మాత్రం రెండో స్థానం సాధించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఈ పన్నుల విషయాల్లో సహకరించే మున్సిపాలిటీ సిబ్బందికి ఈరోజు సచివాలయ సిబ్బందితో అయితే గెట్ టుగెదర్ పెట్టే పరిస్థితి కమిషనర్ కనిపించింది. అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చింది ఏంటి అనేది మనతో పాటు కమిషనర్ రామచంద్ర గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్, అసలు ఈ ఇంత పన్నులు వసూలు చేయడానికి ఇదే ఫస్ట్ రాజాలోని మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా రాజాం ప్రజలు చక్కగా సహకరించారండి. పోయిన అంటే మొన్న మార్చి 31వ తారీఖుతో అంతమైనటువంటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఇంటి పన్నుల వసూళ్లలో రెండో స్థానం సాధించాం రాజాం పురపాలక సంఘం. మా సిబ్బంది అందరూ కూడా చక్కగా పనిచేశారు, అట్లాగే ప్రజలు కూడా సహకరించారు. ఇంకొక విషయం ఏంటంటే సిబ్బంది ఇబ్బంది పడలేదు, ప్రజలను కూడా ఎక్కడా కూడా మేము ఇబ్బంది పెట్టకుండా సామరస్యంగా ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడికి మేము వెళ్ళిపోయేవాడిని. స్టాఫ్ని తీసుకెళ్ళి అమ్మా ఇది మీరు మీకు ఉన్నటువంటి నీటి పన్ను కానీ ఇంటి పన్ను కానీ కడితే మనం రోడ్లు వేసుకోవచ్చు, కాలువలు కట్టించుకోవచ్చు. అలాగే మనకి నీళ్ళు ఇస్తున్నాం, రాజాంపట్నం మొత్తం గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో మంచిగా వాటర్ ఇస్తున్నాం. ఆ వాటర్కి కరెంటు బిల్లు కట్టాలి. అందువలన అట్లాగే పారిశుధ్యం చేసే వర్కర్లు ఉన్నారు, వాళ్ళకి నెలకి 26 లక్షల జీతాలు అవుతున్నాయి. ఈ కరెంటు బిల్లులు కానీ జీతాలు కానీ ఇవన్నీ కట్టాలంటే మీరు ట్యాక్స్ కడితేనే మేము డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందని ప్రజలందరికీ వివరంగా చెప్పేటప్పటికీ అందరూ రెస్పాండ్ అయ్యారండి. ఈ సందర్భంగా ముఖ్యంగా రాజాం ప్రజలను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా సిబ్బంది కూడా చక్కగా కోఆపరేషన్ చేశారు. అదేవిధంగా ఈరోజు 2 ఉద్యోగస్తులు వేరే పురపాలక సంఘానికి ప్రమోషన్ మీద వెళ్ళారు. రామారావు గారు అనే సీనియర్ అసిస్టెంట్ మేనేజర్గా వెళ్ళారు. అదేవిధంగా చిరంజీవులు అనే అతను జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ మీద వెళ్ళారు. ఈ సందర్భంగా అంటే ట్యాక్స్ కలెక్షన్లో రాష్ట్రంలో రెండో స్థానంలో వచ్చినందుకు ప్లస్ మా సిబ్బంది ప్రమోషన్ మీద వెళ్ళినందుకు కలిపి గెట్ టుగెదర్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజాం ప్రజలందరికీ కూడా చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీ దగ్గర ఎక్కడా కూడా బకాయిలు ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు ట్యాక్స్ ఇంటి పన్ను కానీ నీటి పన్ను కానీ ఖాళీ స్థలాల పన్నులు కానీ కడితే మనం రాజాను డెవలప్ చేసుకోవచ్చు. వాస్తవంగా ఈ రాజాంకి ఒక మంచి వరం ఏంటంటే మంచినీటి వసతి. నాగావళి నుంచి డైరెక్ట్గా రాజాంకి మంచినీళ్ళు వస్తున్నాయి. గౌరవ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు కోండ్రు మురళీమోహన్ గారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ స్కీమ్ని తెచ్చారట. ఎక్సలెంట్, మంచి నిర్ణయం. వాటర్ సక్సెస్ అయింది, అట్లాగే కరెంటు సమస్యలు లేవు. ఒక రోడ్లు డ్రైన్లు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఇలా ఫండ్స్ కనుక వస్తే ఫండ్స్ కానీ ట్యాక్స్ రూపంలో అమౌంట్ కనుక వస్తే మనం వాటిని కూడా డెవలప్మెంట్ చేసుకుని రాజాంని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు ఎప్పుడు లేని విధంగా ఈ పన్నుల వసూలు అయితే లేదు. ఈరోజు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అధిక పన్నులు అయితే వసూలు. మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మేము ముందు నుంచి ప్రణాళికలు వేసుకున్నాం, లిస్టులు దగ్గర పెట్టుకుని ఎక్కడెక్కడైతే ఎక్కువ బకాయిలు ఉన్నాయి అక్కడికి మా స్టాఫ్ని తీసుకుని డైరెక్ట్గా నేనే వెళ్ళిపోయా. డైలీ నేను 6 ఫీల్డ్లో ఉంటానండి. వాళ్ళు ఏమంటారంటే ట్యాక్స్ కట్టేటప్పుడు ఏమంటే మా కాలువ తీయలేదు, లైట్ ఎరగలేదు, లేకపోతే రోడ్డు ఇబ్బందిగా ఉంది, లేకపోతే ఖాళీ స్థలాల్లో చెట్లు ఉన్నాయి అన్నారు అనుకోండి. వెంటనే నెక్స్ట్ డే జేసీబీ తీసుకుని కన్సర్న్ ఏఈని కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కానీ లేకపోతే సెక్రటరీని కానీ తీసుకెళ్ళి వాళ్ళ పనులన్నీ క్లియర్ చేశా. అందువల్ల ప్రజలు బాగా సపోర్ట్ చేశారండి. రోడ్లు డ్రైన్లు అడిగితే చెప్పా, అమ్మ ఫండ్స్ కానీ వస్తే కనుక మనం నిదానంగా చేసుకుందాం అంటే దానికి అంగీకరించారు. కనీసం అవి లేకపోయినా చిన్న చిన్న పనులు చేయండి అన్నారు. అవన్నీ చేయగలిగాను, ప్రజలు కూడా ట్యాక్స్ కట్టగలిగారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజాలోని 8,000 ఇల్లు వరకు ఉంటాయి. ఇప్పుడు ట్యాక్స్ రూపం ఎంత ఉంది? ఈ సంవత్సరం ఎంత వచ్చింది ట్యాక్స్ ద్వారా? సార్ 13,675 హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి. 4,20,00,000 గాను 3,80,00,000 దాకా కలెక్షన్ చేసాం. 81% దాకా వచ్చామండి. నెక్స్ట్ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మేము అందరం కష్టపడతాం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే రాజా నగరపాలక పురపాలక సంఘం అయితే ఉందో ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 120కి పైగా అయితే మాత్రం ఈ పురపాలక సంఘాలు ఉన్నప్పుడు కూడా ఈ రాజా మున్సిపాలిటీ పరిధి సంబంధించి అయితే మాత్రం రెండో స్థానంలో అయితే పనుల విషయంలో అయితే మాత్రం అగ్రగామిగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా రాజంలో ఏదైతే పెద్ద మున్సిపాలిటీ పరిధిలో అయితే మాత్రం 13,000 ఇల్లులకు పైగా ఉన్నప్పుడు కూడా 4 కోట్ల పైగా ట్యాక్స్ రావాల్సింది అయితే మాత్రం ఈసారి అయితే కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ పాటు అయితే కష్టపడి అయితే మాత్రం 3 కోట్ల పైగా 80 లక్షల వరకు అయితే
మాత్రం పన్నుల రూపంలో వచ్చే పరిస్థితి అయితే కనిపించింది. ఎప్పుడు లేని విధంగా ఇంత ట్యాక్స్ రూపంలో రావడంతో అయితే మాత్రం మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ విషయంలో మాత్రం సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. అందులో భాగంగా అయితే మాత్రం ఏపీ రాష్ట్రం ముఖ్యంగా రాజాను అయితే మాత్రం సెకండ్ స్థానంలో ఈ పన్నుల విషయంలో సాధించిందని చెప్పేసి అయితే మాత్రం హర్షం వ్యక్తం చేసే పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యం కమిషనర్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈరోజు మున్సిపాలిటీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి అయితే మాత్రం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అయితే వాళ్ళందరినీ సత్కరించి అయితే మాత్రం పరిస్థితి ఏర్పడి జరిగే పరిస్థితి కనిపించింది. రాజధాని సురేష్ ఆర్టీ